ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ యొక్క వీడియోలో అయితే మనం తెలంగాణ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల యొక్క నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పటివరకైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే, మన వీడియోలోకి వెళ్తే తెలంగాణ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు అయితే దరఖాస్తులు కోరబడుచున్నవి. ఈ యొక్క నోటిఫికేషన్ మన యొక్క పూర్తి వివరాలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో నడపబడుతున్నట్టు 23 ఏకలవ్య గురుకుల విద్యాలయాల్లో 6వ తరగతిలో 1380 సీట్లకైతే అడ్మిషన్స్ అర్హులైన విద్యార్థిని మరియు విద్యార్థులుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. అర్హత ప్రమాణాలు మరియు ప్రవేశ విధానం ఏ విధంగా ఉందో మనమైతే ఈ యొక్క నోటిఫికేషన్‌లో తెలుసుకుందాము. 6వ తరగతికి సంబంధించి మనకైతే ఇక్కడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లు ఎన్నైతే ఉన్నాయో మనం ఈ యొక్క నోటిఫికేషన్ అయితే క్లియర్‌గా ఇచ్చారు. 23 పాఠశాలలైతే మనకి ఈ యొక్క నోటిఫికేషన్‌లో ఉన్నాయి. మొత్తం స్కూల్స్ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఇలా ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఫర్ 6th క్లాస్ 2026-27 ఎన్నున్నాయి? మొత్తం ప్రతి స్కూల్‌లో అయితే 60 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. బాలురకు 30 సీట్లు, బాలికలకు 30 సీట్లు అయితే ఈ యొక్క నోటిఫికేషన్‌లో అయితే మనకు క్లియర్‌గా ఇచ్చారు. మొత్తం సీట్లు వచ్చేసి 1380 సీట్లు. 690 బాయ్స్, 690 గర్ల్స్‌కి అయితే ఉన్నాయి. ప్రతి స్కూల్‌లో 30+30 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క అడ్మిషన్స్‌కి వచ్చి ఎలిజిబిలిటీ అయితే ఈ యొక్క వీడియోలో ఎలిజిబిలిటీలో అయితే మనం ఇక్కడ ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇచ్చారు. 6వ తరగతి ప్రవేశ అర్హత వివరాలు చూసినట్లయితే విద్యార్థుల వయస్సు తరగతి వారీగా ఇక్కడ మనకు క్లియర్‌గా ఇచ్చారు. 6th క్లాస్‌లోనైతే కనీస వయస్సు 10 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 13 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎక్కడ ఏ మధ్యలో ఇక స్టూడెంట్స్ అయితే ఈ యొక్క ఇయర్స్ మధ్యలో జన్మించిన వారే ఉండాలి. 31/3/2013 టు 31/3/2016 ఈ యొక్క ఇయర్స్ మధ్యలో జన్మించిన వాళ్ళు అర్హులుగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్‌లు ఇచ్చారు. వికలాంగ విద్యార్థులకైతే వయో పరిమితి 2 సంవత్సరాల సడలింపుకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌లు అయితే ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్‌లో 6వ తరగతిలో ప్రవేశం కోరుకున్న బాలికలు 2025, 26, 24, 25 విద్యా సంవత్సరంలో 5వ తరగతులు చదివి ఉండాలి. ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న వారు ఉండాలి. ఇంకా ఏ పాఠశాలను బహిష్కరించకూడదు. ఇంకా నోటిఫికేషన్ మీరు ఒకసారి అయితే క్లియర్‌గా చదువుకోండి. ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఇన్‌కమ్ ఎంత ఉండాలి. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీరైతే ఒకసారి క్లియర్‌గా చదువుకోండి. సీట్ల రిజర్వేషన్ వివరాలు. మనం సీట్ల రిజర్వేషన్ వివరాలు చూసినట్లయితే ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ ఎస్టీ చిల్డ్రన్స్‌కొచ్చేసి 80% ఇక్కడ 60 సీట్లుంటే దీనిలో ఎస్టీ చిల్డ్రన్స్‌కి 80% ఆఫ్ సీట్స్ వాళ్ళకే కేటాయిస్తారు. మిగతా సీట్లొచ్చి ఇక్కడ పీవీటీజీ కమ్యూనిటీకి చెందిన వారికి, ఇక్కడ చిల్డ్రన్స్ డీఎన్టీ, ఎన్టీ, ఎస్ఎన్టీ కమ్యూనిటీకి చెందిన వారికి, ఇంకా 7% సీట్లొచ్చేసి చిల్డ్రన్స్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ లేని పిల్లలకి, మరి కోవిడ్ ద్వారా మరణించిన పిల్లలకి, మరియు ఈ యొక్క స్కూల్స్‌కి ల్యాండ్ డోనర్ అంటే ల్యాండ్ దాత భూమిని దానం చేసిన యొక్క యజమానుల పిల్లలకైతే 3% ఆఫ్ సీట్లు కేటాయిస్తారనైతే ఈ యొక్క నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఇంకా మనం ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే మీరు ఒకసారి క్లియర్‌గా చదువుకోండి. మనం ఇంకా నెక్స్ట్ మనం ఈ యొక్క నోటిఫికేషన్ ఇంపార్టెంట్ విషయం చూసి 6వ తరగతి ప్రవేశ పరీక్ష నమూనా ఏ విధంగా ఉంటుందో ఇక్కడైతే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఎగ్జామ్ 100 మార్క్స్‌కి అయితే ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 100 మార్క్స్‌లో మెంటల్ ఎబిలిటీ 50 క్వెషన్స్ ఉంటాయి. ఆర్థమెటిక్ 25 క్వెషన్స్, ఇంగ్లీష్ మరియు తెలుగు 25 క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ 50 క్వెషన్స్‌కి 50 మార్క్స్, 25 క్వెషన్స్‌కి 25 మార్క్స్, ఇంగ్లీష్ మరియు తెలుగు కలిపి 25 క్వెషన్స్ ఉంటాయి. 25 మార్కులైతే మనకిచ్చారు. ఎగ్జామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. 3 విభాగాలుగా ఈ ఎగ్జామ్‌నైతే డివైడ్ చేశారు. దరఖాస్తు విధానం అయితే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నేను యొక్క వెబ్‌సైట్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక దరఖాస్తుకు ప్రతి విద్యార్థి రూ. 100 అయితే ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎగ్జామ్ సెంటర్స్ చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ మీకు దగ్గరలో ఉన్న మీ డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్స్ మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ తాత్కాలిక తేదీ వివరాలు అయితే అప్రాక్సిమేట్‌గా ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. అది కరెక్ట్‌గా అనేది తాత్కాలిక తేదీల వివరాలు అనేది ఇచ్చారు. ఒకవేళ డేట్స్ ఏమైనా చేంజ్ అయినా కావచ్చు. లేకుంటే ఈ డేట్సే ఉండొచ్చు. మనం ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే మన నోటిఫికేషన్ అయితే జనవరి 20న నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దరఖాస్తు ప్రారంభం వచ్చేసి జనవరి 21 నుంచి ప్రారంభమైంది. దీనికి ఒక లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 20 తారీఖు ఆన్‌లైన్ చేసుకోవడానికి చివరి తేదీ. ఆల్ టికెట్స్ అయితే ఎగ్జామ్‌కి ముందు 1 వీక్ ముందైతే ఆల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారనైతే ఇచ్చారు.
ఎగ్జామ్ డేట్ వచ్చేసి మార్చి 29, 2026 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ గైస్ మనం ఎంట్రన్స్ రిజల్ట్స్ కూడా డేట్స్ మెన్షన్ చేశారు. ఏప్రిల్ 10వ తారీఖు రిజల్ట్స్ ఇస్తారని, అదేవిధంగా ఫస్ట్ పేజ్ అడ్మిషన్స్ డేట్స్, మొదటి దశ ప్రవేశాలు ఏప్రిల్ 20 తారీఖున ఫస్ట్ పేజ్ అడ్మిషన్స్ ఉంటాయి. సెకండ్ పేజ్ అడ్మిషన్స్ మే 4న, థర్డ్ పేజ్ అడ్మిషన్స్ వచ్చేసి జూన్ 12th అని ఇచ్చారు. అంటే ఈ యొక్క ఫస్ట్ పేజ్లో సీట్ రాని విద్యార్థులు, ఇంకా కొంచెం మెరిట్ ఉన్న వాళ్ళకి సెకండ్ పేజ్లో సీట్లు కేటాయిస్తారు. సెకండ్ పేజ్లో కూడా సీట్ రాని విద్యార్థులకి, కొంచెం మెరిట్ ఉన్న వాళ్ళకి థర్డ్ పేజ్లో ఈ యొక్క అడ్మిషన్స్ అయితే కేటాయిస్తారు. నెక్స్ట్ ఇక్కడ బాలబాలికలు ఏ విధంగా సీట్లు ఉంటాయి, ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే క్లియర్గా ఇచ్చారు. ఒకసారి అయితే ఈ నోటిఫికేషన్ క్లియర్గా మీరైతే చదువుకోండి. ఆన్లైన్ చేసే విధానం అయితే మనం ఒకసారి అయితే చూద్దాం. ఆన్లైన్ మనం ఏ విధంగా చేసుకోవాలో చూసినట్టయితే, ముందుగా మనం వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మనకు కనిపిస్తుంది. ఫీ పేమెంట్ అండ్ అప్లికేషన్ సబ్మిషన్, ఫీ పేమెంట్ స్టేటస్, ప్రింట్ అప్లికేషన్ ఉంటుంది. అంటే ముందుగా మనమైతే ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆ యొక్క జర్నల్ నెంబర్ ద్వారా మనమైతే అప్లికేషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని మన దగ్గర అయితే జాగ్రత్త పరుస్తుంది. సో కొంచెం డీటెయిల్స్గా చూసినట్లయితే, ముందుగా మనం ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి ఓపెన్ అవుతుంది. ఫీ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ముందుగా స్టూడెంట్ నేమ్, ఇక్కడ మనం యొక్క స్టడీ కండక్ట్లో ఏ విధంగా ఉందో ఈ యొక్క స్టూడెంట్ నేమ్ ఆ విధంగా ఎంటర్ చేయండి. స్టూడెంట్ నేమ్ ఎందుకంటే స్టడీ కండక్ట్ పట్టుకొని ముందు పెట్టుకొని చేయండి, ఎందుకంటే ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. స్టూడెంట్ కూడా ఆధార్ కార్డ్ పక్కన పెట్టుకొని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డిజబిలిటీ స్టేటస్, డిజబిలిటీ ఎస్ఆర్ నో, ఫిజికల్లీ ఏదైనా డిజబిల్డ్ ఎస్ఆర్ నో అయితే ఇక్కడ మనం అయితే క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ స్టడీ కండక్ట్లో ఏ విధంగా ఉందో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇక్కడ మీరైతే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే పేరెంట్స్ మొబైల్ నెంబర్, ఇక్కడ పేరెంట్స్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మీరైతే ఎంటర్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇదైతే కరెక్ట్ అయితే ఎంటర్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్ ఏదైనా అడ్మిషన్స్ కోసం అయితే మీకు కాంటాక్ట్ అవ్వడానికి ఇదే మొబైల్ నెంబర్ కాబట్టిగా ఎప్పుడు యూజ్ చేసే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ వెరిఫై చేసుకోండి, మీకు ఒక ఓటీపీ వస్తుంది, దాని ద్వారా మీరైతే వెరిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి, ఇది ఒక ఈమెయిల్ ఐడి అయితే ఆప్షనల్, ఎస్ ఉంటే పెట్టుకోండి లేకుండా లేదు. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎస్టీ, పీవీడీజీ, అదర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పేమెంట్ టైప్, సో పేమెంట్ టైప్ వచ్చేసి అయితే మనం యూపీఐ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అయితే మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అమౌంట్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్యాప్చర్ని ఈ యొక్క బాక్స్లో ఎంటర్ చేసి ఈ డిక్లరేషన్ మీద అయితే టిక్ కొట్టి మనం అయితే ప్రొసీడ్ టు పేమెంట్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ చేసిన తర్వాత మన యొక్క ప్రైమరీ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అవుతాయి. నెక్స్ట్ మనం ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక జనరల్ నెంబర్ అయితే వస్తుంది. ఆ జనరల్ నెంబర్ తోటి మనమైతే ఈ యొక్క అప్లికేషన్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకు జర్నల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ మనకు రిఫరెన్స్ నెంబర్, సో జర్నల్ నెంబర్ కాకపోయినా రిఫరెన్స్ నెంబర్ అయినా వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసి మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ వచ్చినటువంటి క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మనకైతే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్లో మన యొక్క డీటెయిల్స్ మరొకసారి అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. మనం ఎక్కడ చదువుతున్నాము ప్రెజెంట్గా, ఏ స్కూల్, మన యొక్క స్కూల్ నేము, ఇంకా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఈ యొక్క ఫోటో, సిగ్నేచర్, స్టడీ కండక్ట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మన ఏకలవ్య మోడల్ స్కూల్ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా అయితే మీరు మీ యొక్క ఫోన్లోనే ఈ విధంగా అయితే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా?